వాక్యాన్ని చదువుకుందాం. సమూయేలు గ్రంథము రెండవ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 19వ వచనము 20వ వచనం రెండు చదువుకుందాం. మరి సమూయేలు ప్రవక్త రాస్తూ ఈ మాటలు తెలియపరుస్తున్నాడు. శ్రద్ధతో విందాం. ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను, విశాలమైన స్థలమునకు నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకిష్టుడను గనుక ఆయన నన్ను తప్పించెను. ప్రభువుకు స్తుతి మహిమ కలుగునుగాక. ఎంత అద్భుతమైన మాటలో మనకివి అర్థమవుతా ఉన్నాయి. ఈ మాటలు ఒకసారి మనము తలపోసుకుందాం. ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను అని ఇక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. మనం ఇక్కడ చూస్తున్నప్పుడు సౌలు చేతుల నుండి తన శత్రువులందరి చేతుల నుండి తప్పించిన దినమందు, అంటే సౌలు చేతుల నుంచి దేవుడు తప్పించాడు. అనేక మంది శత్రువుల చేతుల నుండి దేవుడు తప్పించిన తర్వాత భక్తుడు దావీదు గారి మాటల్లో చెప్తున్నాడు. వారు నా మీదికి రాగా అంటే ఆపత్కాలమందు, మామూలప్పుడు కాదు, ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను అని పరిశుద్ధమైన గ్రంథం తెలియపరుస్తుంది. అంటే నిజమే, దేవుడు ఎప్పుడైతే మనకు ఆపద వస్తుందో ఆపద్దినమందు దేవుడు ఆదుకునే దేవుడని బైబిల్ చెప్తా ఉంది. మొదటిది. రెండవది 46 కీర్తన 1వ వచనం ఏం వాక్యం చెప్తుందంటే, ఆపత్కాలమందు ఆయన నమ్ముకోదైన సహాయకుడని పరిశుద్ధమైన గ్రంథం చెప్తా. ఇక్కడేమో ఆదుకునే దేవుడు. ఈ 22వ సమూయేలు 22వ అధ్యాయం 19వ వచనం, తర్వాత 46 కీర్తన 1వ వచనము, ఆపత్కాలమందు ఆయన్నే నమ్ముకోదైన సహాయకుడు. అంటే ఆదుకునే దేవుడు, సహాయం చేసే దేవుడు. మనకు రెండు విషయాలు తెలియపరుస్తూ ఉంది. తర్వాత మూడోది, విశాలమైన స్థలమునకు నన్ను తోడుకొని వచ్చెను. అంటే విశాలమైన స్థలం అంటే ఇరుకుల్లో ఉంటున్నప్పుడు శ్రమలు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు, ఆపదలు, ప్రమాదాలు, ఇవన్నీ ఆ విశాలం ఇరుకు స్థలం నుంచి దేవుడు ఇక్కడ విశాలమైన స్థలమునకు నన్ను తోడుకొని వచ్చెను. ఎంత అద్భుతము చూడు. దేవుడు విశాలమైన స్థలానికి ఆయనను తీసుకొని వస్తున్నానని భక్తుడు చెప్తున్నాడు. నిజమే, దేవుడు ఎప్పుడైనా విశాలమైన స్థలాన్ని తీసుకెళ్తాడు. ఎప్పుడు తెలుసా? నీవు ఆయన ఇరుకు మార్గంలో ఉంటున్నప్పుడు, ఆయన అడుగుజాడలు నడుస్తున్నప్పుడు, ఆయనతో మనం ఏకాంతంగా ప్రశాంతంగా ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన మీద ఆధారపడుతూ ఆయన వైపు చూస్తున్నప్పుడు దేవుడు ఈ మాటలు చెప్తున్నాడు. నేను అంటే ఏం చెప్తున్నాడు? విశాలమైన స్థలమునకు నన్ను తోడుకొని వచ్చెను. చూసారా? విశాలమైన స్థలానికి దేవుడు తోడుకొని వచ్చే దేవుడు. అంటే నన్ను తోడుకొని వచ్చెను అంటున్నాడు. అంటే ఎంత అద్భుతమో చూడండి. రెండోది. మూడోది, నేను ఆయనకిష్టుడను గనుక ఆయన నన్ను తప్పించాను. ఎంత అద్భుతమైన మాట చూడు. నేను ఆయనకిష్టుడు. ఎవరికి? దేవుడికి ఇష్టడు. మనం దేవుడికి ఇష్టంగా ఉంటున్నావా? ఉంటే ఇక్కడ ఏం చేస్తానంటే ఆయన నన్ను తప్పించెను. ఎంత అద్భుతమో చూడు. యెహోవా నన్ను ఆదుకొనెను, నన్ను తోడుకొని వచ్చెను, నన్ను తప్పించెను. ఎంత అద్భుతమో చూడు. నన్ను ఆదుకొనెను, నన్ను తోడుకొని వచ్చెను, నన్ను తప్పించెను. ఎంత అద్భుతమైన మాటలు ఇవి. మరి ఈ మాటలు ఎక్కడ దొరుకుతాయి మనకు? లోకంలో ఈ మాటలు దొరుకుతాయా? ఇలాంటి ఆదరించే మాటలు, ధైర్యపరిచి మనకు మేలులు చేసే మాటలు ఈ లోకంలో కనబడతాయా?
ఎక్కడ కనబడవు. ఇవి యేసుక్రీస్తు దగ్గరనే, యేసుక్రీస్తు రాయించిన పరిశుద్ధమైన గ్రంథములోని, పరిశుద్ధమైన బైబిల్లో ఇవి మనకు దొరుకుతాయి. అందుకే యేసు అనగా రక్షకుడు, ఆదుకునే దేవుడు. తర్వాత మళ్ళీ మనం చూస్తున్నప్పుడు ఏంటంటే, కాబట్టి ఇవన్నీ కనబడుతున్నాయి. ఆదుకునే దేవుడు, తప్పించే దేవుడు, ఎంత అద్భుతం చూడండి, తోడుకొని పోయే దేవుడు. మరి అలాంటి దేవుని నమ్ముకున్న మనం ఒకసారి తీర్మానం చేసుకుందాం. ప్రార్థన. కన్న తండ్రి, నీకు స్తోత్రాలు. మీరు మాతో మాట్లాడుతూ ప్రతి భాగాన్ని, ప్రతి వాక్యాన్ని, ప్రతి మాటను మా హృదయాలు మీరు భద్రపరచమని అడుగుతున్నాం. నీవు నాయన ఆదుకునే దేవుడవు, తోడుకొని పోయే దేవుడవు, తప్పించే దేవుడవు అని మాకు అనేకమైన సత్యాలు, అనేకమైన విషయాలు నేర్పించినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.